లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీ ప్రజల్లో జగన్పై వ్యతిరేకత ఏ పెరిగింది, బి తగ్గింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఒక కొత్త మలుపు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆయన మొదటి నుంచి పార్టీకి వెన్నెముకలా ఉంటూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అయితే గత కొంతకాలంగా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఆయన పాత్రపై అనేక చర్చలు నడిచాయి. తాజాగా రాత్రి జరిగిన పరిణామాలు చూస్తుంటే ఆయన పార్టీలోకి తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారా, లేక ఏదైనా కొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారా అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. ఈ వార్త బయటకు రాగానే అటు సోషల్ మీడియాలోనూ ఇటు రాజకీయ వర్గాలను పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. విజయసాయిరెడ్డి అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన వైఎస్ కుటుంబానికి నమ్మకస్తుడైన సలహాదారుగా, ఆర్థిక వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీ స్థాయిలో పార్టీ గొంతుకను వినిపించడంలోనూ, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం సాధించడంలోనూ ఆయనది కీలక పాత్ర. అలాంటి వ్యక్తి గురించి వస్తున్న ఈ తాజా సంచలన రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. పార్టీలోకి కొందరు నేతలు ఆయన దూకుడు వ్యతిరేకిస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం విజయసాయిరెడ్డికి ఉన్న ఇమేజ్ వేరు. ప్రస్తుతం ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైసీపీ అధిష్టానం ఆయనకు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని కేడర్ను సమన్వయం చేసే బాధ్యతను ఆయన అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామం ప్రత్యర్థి పార్టీల్లో సైతం కలవరం కలిగిస్తుంది. విజయసాయిరెడ్డి వ్యూహాలు ఎప్పుడూ పకడ్బందీగా ఉంటాయని, ఆయన రంగంలోకి దిగితే పరిస్థితులు ఎత్తుగడలు సాగమని వైసీపీ అభిమానులు నమ్ముతుంటారు. రాత్రికి జరిగిన ఈ కీలక భేటీలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ పగ్గాల్లో కీలకమైన అధికారాన్ని ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం పార్టీ అంతర్గత మార్పు మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక అతిపెద్ద మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ఉన్న పరిపాలనా దక్షత, రాజకీయ చాతురత పార్టీకి ఎప్పుడూ అండగా అదనపు బలమే. కార్యకర్తల పరంగా చూస్తే ఈ వార్త వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన వ్యక్తిని సముచిత స్థానం దక్కడం శుభపరిణామని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సంచలనం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటనేది ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. ఏదేమైనా రాత్రి జరిగిన ఈ మార్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అధికార పక్షంలో చోటు చేసుకున్న ఈ వేగవంతమైన మార్పు భవిష్యత్తులో ఎట్లాంటి రాజకీయ యుద్ధానికి దారితీస్తుందో వేచి చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రేమికులు ఇప్పుడు విజయసాయిరెడ్డి తీసుకోబోయే తదుపరి అడుగులపైనే కళ్ళు పెట్టారు. ఈ పరిణామంపై వైసీపీలో నూతనోత్సాహాన్ని తీసుకువస్తుందని ఆ పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.